ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్‌తో మేము ముందుకొచ్చాను. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు, టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై గాని చేసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మనకు సైనిక్ స్కూల్స్‌లో మీకు ఏంటంటే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలైతే విడుదలకు రావడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉండడానికి మనకు రూము అలానే భోజనం కూడా ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లై గాని చేసుకున్నట్లయితే లెవెల్ 2లో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారండి. 18 సంవత్సరాల నుంచి అలానే మీకు 50 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఎప్పటికి 27 ఫిబ్రవరి 2020 నాటికి కౌంట్ అనేది చేస్తారండి. ఓకే, రెగ్యులర్ బేసిస్ మీద పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. ఇందులో మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక అడ్రస్ చెప్పారు. ఈ అడ్రస్ అనేది మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అనేది చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు 500 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఓకే, ఇది రీఫండ్ కాదు. మీరు ఒకసారి అప్లై చేస్తే వాళ్ళు రీఫండ్ అనేది ఇవ్వరండి. ఓకే, సెలక్షన్ అయితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ అలవెన్సెస్ అన్ని కూడా కలిపి ఇక్కడ మీరు చూసుకుంటే 19,900 ఇది లెవెల్ 2లో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెంబర్ ఇచ్చారు. నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. అప్లై అనేది 27 లోపల మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే చేస్తారండి. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇది మనకు ఈ ప్లేస్ నుంచి అయితే మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది. ఇది మనకు జార్ఖండ్ నుంచి అయితే వచ్చింది. వచ్చినప్పటికీ ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు అప్లికేషన్ నోటిఫికేషన్ వివరాలు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై అనేది చేసుకోండి.